ఇక్కడ మన ప్రయత్నము మన బలంతో కాదు, దేవుని బలంతో మనము చేయవారుగా ఉండాలి. మన బలము కొన్నిసార్లు తగ్గిపోవచ్చు, మనము కొన్నిసార్లు విసిగిపోవచ్చు, మనలో ఉన్న ఉత్సాహము తరిగిపోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచువారుగా ఉంటారో నూతన బలాన్ని వారు పొందుకునేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో యోసేపు కనబడుచున్నాడు. చెరసాలలో వేయబడిన వాడుగా ఉన్నాడు, గుంటలో వేయబడిన వాడుగా ఉన్నాడు, నింద వేయబడిన వాడుగా ఉన్నాడు. కానీ తన విశ్వాస ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. కాబట్టి కలలుగానే యోసేపును కాస్త కలలకు అర్థం చెప్పే అనుభవంలోకి యోసేపును నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి డైరెక్ట్గా యోసేపును చెరసాలలోని సింహాసనం వద్దకు నడిపించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు నీ ప్రయత్నాన్ని మన బలముతో కాదు, దేవుని బలముతో మన ప్రయత్నాన్ని మనము కొనసాగించేవారుగా ఉండాలి.